ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ 2025 ఫైనల్ని అమ్మాయిలు ఆదరహో అనిపించే విధంగా ఆడి క్రికెట్ అభిమానులను మైమరిపించారు. చివరి ఓవర్, చివరి బంతి వరకు ఎంతో ఉత్కంఠగా సాగిన ఈ మ్యాచ్లో ఢిల్లీ జట్టుపై ముంబై జట్టు 8 పరుగుల తేడాతో విజయాన్ని దక్కించుకుని ఈ ఏడాది WPL విజేతగా నిలిచింది. అమ్మాయిలందరూ కూడా ఈ ఫినాలేలో కొదమ సింహాల్లా కలబడి టైటిల్ కోసం నువ్వా నేనా అన్నట్లు పోటీపడి WPLపై ఉన్న క్రేజ్ను మరో ఎత్తుకు తీసుకువెళ్లారు. తాము క్రికెట్లో అబ్బాయిల కంటే ఏమాత్రం తక్కువ కాదు అని నిరూపించేలా సాగిన బ్యాటింగ్, ఫీల్డింగ్, బౌలింగ్ అభిమానులను ఎంతగానో ఆకట్టుకున్నాయి. ముంబై తరపున హర్మన్ ప్రీత్ కౌర్ సూపర్ బ్యాటింగ్, నాట్ స్కివర్ బ్రంట్ ఆల్రౌండ్ ప్రదర్శన ఆ జట్టు గెలుపులో కీలక పాత్ర పోషించాయి. అదే సమయంలో ఢిల్లీ బ్యాటర్ మారిజాన్ కాప్ ఒంటరి పోరాటం కూడా ఈ మ్యాచ్లో హైలైట్గా నిలిచింది. లో స్కోరింగ్ మ్యాచ్ అయినప్పటికీ మహిళా క్రికెటర్లు ఎంతో టెంపర్మెంట్తో ఆడారు. దీంతో WPL ఫినాలే ఎంతో రసవత్రంగా ముగిసింది. ఇక్కడొక ఆసక్తికరమైన విషయం ఏంటంటే 2023లో WPL మొదటి సీజన్లో టైటిల్ గెలిచిన ముంబై జట్టు ఇప్పుడు 2025లో మరోసారి టైటిల్ని దక్కించుకుంది. అదే సమయంలో 2023 అలానే 2025 ఈ రెండు WPL సీజన్స్లో ఢిల్లీ ఫైనల్స్కు చేరింది. కానీ రెండు సందర్భాల్లో కూడా ఫైనల్స్లో ప్రత్యర్థి ముంబై చేతిలోనే ఓడిపోయి వట్టి చేతులతో ఇంటిదారి పట్టింది. అలా ఢిల్లీ జట్టుకు ఫినాలేలో దరిద్రం ఫెవిస్టిక్ లాగా అంటుకుంది. ఈ మ్యాచ్ హైలైట్స్ విషయానికి వస్తే టాస్ గెలిచిన ఢిల్లీ జట్టు మొదట బౌలింగ్ చేయాలని డిసైడ్ అయింది. బ్యాటింగ్కు దిగిన ముంబై జట్టుకు ఆరంభంలోనే డబుల్ షాక్ తగిలింది. ఓపెనర్ యాస్తికా భాటియా 8 పరుగులకు, మరో ఓపెనర్ మాథ్యూస్ 3 పరుగులకు అవుటవ్వడంతో ముంబై జట్టు 14 పరుగులకే 2 వికెట్లు కోల్పోయింది. ఇటువంటి పరిస్థితుల్లో వన్ డౌన్ బ్యాటర్ బ్రంట్తో కలిసి కెప్టెన్ హర్మన్ ప్రీత్ కౌర్ 89 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పి అదరగొట్టింది. బ్రంట్ యాంకర్ రోల్ పోషించగా హర్మన్ ప్రీత్ కౌర్ దూకుడుగా ఆడుతూ స్కోర్ బోర్డును పరుగులు పెట్టించింది. వీరిద్దరి సూపర్ బ్యాటింగ్ చూశాక ముంబై భారీ స్కోర్ చేయడం ఖాయమని అందరూ ఫిక్స్ అయిపోయారు. కానీ 30 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద బ్రంట్, 66 పరుగుల వద్ద హర్మన్ ప్రీత్ కౌర్ అవుట్ అయ్యాక ఒక్కసారిగా లెక్కలు తారుమారయ్యాయి. ఆ తర్వాత వచ్చిన బ్యాటర్లందరూ అంత గొప్ప స్కోర్లేమీ చేయకుండా వరుసపెట్టి పెవిలియన్కు చేరారు. చివరిలో కమలని 10 పరుగులు, అమన్జోత్ కౌర్ 14 పరుగులు చేయడంతో ముంబై జట్టు 20 ఓవర్లకు గాను 7 వికెట్లు నష్టపోయి 149 పరుగులు చేసింది. 150 పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన ఢిల్లీ జట్టు ఆరంభం నుండే తడబడుతూ ఇన్నింగ్స్ ప్రారంభించింది. ఓపెనర్ షఫాలీ వర్మ 4 పరుగులకు, మరో ఓపెనర్ మెగ్ లన్నింగ్ 13 పరుగులకు, జెస్ జొన్నసేన్ 13 పరుగులకు అవుటవ్వడంతో ఢిల్లీ జట్టు 37 పరుగులకే 3 వికెట్లు కోల్పోయింది. జెమిమా రోడ్రిగ్స్ 20 బంతుల్లో 30 పరుగులు చేసి కొద్దిసేపు ఒంటరి పోరాటం చేసి కీలక సమయంలో అవుటవ్వడం, మిగిలిన ఢిల్లీ బ్యాటర్లు కూడా పెవిలియన్కు క్యూ కట్టడంతో ఢిల్లీ 83 పరుగులకే 6 వికెట్లు కోల్పోయింది. దీంతో ఢిల్లీ ఓటమి అనివార్యం అనిపించింది. ఇటువంటి పరిస్థితుల్లో మారిజాన్ కాప్ అద్భుతమైన బ్యాటింగ్తో ఢిల్లీ జట్టుకు గెలుపుపై ఆశలు చిగురించేలా చేసింది. ఈమెకు నికీ ప్రసాద్ కూడా చక్కటి సహకారాన్ని అందించింది. వీరిద్దరూ కలిసి 7వ వికెట్కు 40 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. దీంతో ఢిల్లీ గెలిచే అవకాశం ఉందేమో అనిపించింది. కానీ నాట్ స్కివర్ బ్రంట్ బౌలింగ్తో ఎంట్రీ ఇవ్వగానే సీన్ మారిపోయింది. 26 బంతుల్లో 40 పరుగులు చేసిన మారిజాన్ కాప్ను, షికా పాండేను వరుస బంతుల్లో అవుట్ చేసి ఢిల్లీ గెలుపు ఆశలపై నీళ్లు చెల్లింది. చివర్లో నికీ ప్రసాద్ కొద్దిసేపు ప్రతిఘటించి పరుగులు చేసినా చేయాల్సిన స్కోర్ ఎక్కువగా ఉండడంతో ఢిల్లీ జట్టుకు ఓటమి తప్పలేదు. ముంబై తరపున నాట్ స్కివర్ బ్రంట్ 3 వికెట్లు పడగొట్టగా అమేలియా కేర్ 2 వికెట్లు, మిగతా బౌలర్లు చెరొక వికెట్ను దక్కించుకున్నారు. మొత్తానికి ముంబై ఆల్రౌండ్ ప్రదర్శన చేసి రెండవసారి WPL విజేతగా నిలిచింది. ఢిల్లీకి మరోసారి నిరాశే మిగిలింది. ఈ వీడియో గనక మీకు నచ్చినట్టయితే లైక్, షేర్, కామెంట్ చేయండి. మరిన్ని స్పోర్ట్స్ అప్డేట్స్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.